హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. టాపిక్ వచ్చి మైదా రిలేటెడ్ ఫుడ్స్ తినొచ్చా, మైదా పిండి తినొచ్చా డయాబెటిక్ ఉన్న వాళ్ళు అనే దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు మైదా పిండి తీసుకోకూడదండి, ఎందుకంటే మైదా అనేది రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అనమాట. సో ఇప్పుడు మనం మైదా పిండి గురించి మాట్లాడుకునే ముందు అసలు కార్బోహైడ్రేట్స్ ఎన్ని టైప్స్ మాట్లాడుకుందాం. కార్బోహైడ్రేట్స్ మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది: సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి హోల్ గ్రెయిన్స్లో ఉంటుంది. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో స్లోగా షుగర్ రిలీజ్ అవుతుంది, కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు. అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ తక్కువ స్పైక్ అవ్వవు, నార్మల్గా ఉంటాయి అనమాట. స్లోగా రిలీజ్ ఉంటుంది కాబట్టి ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకు హోల్ గ్రెయిన్స్, తృణధాన్యాలు అంటాము, పొట్టుతో ఉన్న ఆహార పదార్థాలు, ఇవన్నీ మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకు వస్తుంది. అండ్ సింపుల్ షుగర్స్ అంటే ఏంటంటే రిఫైన్డ్ ఫుడ్స్. రిఫైన్డ్ అంటే పైన పొట్టు తీసేస్తాం, ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి ఫుడ్ని మనము రిఫైన్డ్ ఫుడ్స్ అని అంటాము. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి మైదా ఉంటుంది. మైదా కంప్లీట్గా రిఫైన్డ్ ఫుడ్. ఈ మైదా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి. షుగర్ లెవెల్స్ డయాబెటీస్ వాళ్ళకి అసలు మంచిది కాదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా మైదా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, మైదా రిలేటెడ్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి, ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతాయి కాబట్టి. దీంతో పాటు మైదా ఎక్కువగా తీసుకోవడం వలన మన గట్ అనేది కంప్లీట్గా దెబ్బతింటుందండి. గట్ అంటే ఏంటంటే మన లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. అది హెల్దీగా ఉండాలంటే మనకి ఫైబర్ ఇంపార్టెంట్, ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఇంపార్టెంట్. ఫైబర్ కానీ ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ అండ్ మన గర్ట్ని ఇంప్రూవ్ చేసే ఏ న్యూట్రియంట్ కానీ మనకు మైదాలో దొరకదు. దీనివల్ల గర్ట్ అనేది ఖరాబ్ అవుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి, బరువు పెరిగిపోతాం. దీంతోపాటు మనకి కొలాన్ క్యాన్సర్స్, కొంతమందికి క్యాన్సర్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మైదా అనేది మనకి పాయిజన్ లాగా కన్సిడర్ చేయాలి. మైదా తీసుకుంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, యాక్నే వస్తుంది, అండ్ ఉన్న ఏజ్ కన్నా ఎక్కువగా కనబడతాము, ఇండైజెషన్ వచ్చేస్తుంది, ఒబేసిటీ వస్తుంది, మనం బరువు పెరగడానికి కూడా కారణం మైదా. కాబట్టి మైదాని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ మైదా రిచ్ ఫుడ్స్ ఇప్పుడు మనం చూసుకుందాం. మైదా ఎక్కువగా మనకి ఎనీ బేకరీ ఫుడ్, మనం తీసుకునే స్వీట్స్ కానివ్వండి, హాట్స్ కానివ్వండి, ఎగ్ పఫ్ కానీ, ఎనీ పఫ్ అండ్ కేక్స్ ఉంటాయి, కేక్స్ కూడా మైదాతోనే చేస్తారు, ఎగ్ పఫ్ మైదాతోనే చేస్తారు. మనం బయట తినే పూరీ కూడా హోటల్లో దొరికే పూరీ మైదాతోనే చేస్తారు. అండ్ బజ్జీ అంటాం, మైసూర్ బజ్జీ. చాలామంది ఎక్కువగా టిఫిన్గా పూరీ తింటారు, బజ్జీ తింటారు, రెండు మైదానే. సో పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల డే మొత్తం బ్లాక్ అయిపోతుంది. డే మొత్తం మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఉండవు, డే మొత్తం హెవీగా ఉంటుంది, ఇండైజెషన్ ప్రాబ్లం కాజ్ అవుతుంది, ఉండవలసిన దానికన్నా వెయిట్ ఎక్కువ అవుతాం. అండ్ చాలామంది చూస్తే మనకి ఎక్కువగా అబ్డామిన్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, పొట్ట అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్ రీజన్ వచ్చి మైదా ఫుడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడమే. ఈ మైదా ఫుడ్ అనేది ఎక్కువగా బయట దొరికే పూరీలు, బజ్జీ, బోండా ఇవన్నీ మైదాతోనే చేస్తారు. మైసూర్ బజ్జీ అనేటువంటి మైదాతోనే చేస్తారు. అండ్ ఎన్ని బేకరీ ఐటమ్స్ మొత్తం మైదానే. దీంతోపాటు పరాటా ఇలాంటివి ఎక్కువ తింటూ ఉంటారు. బయట దొరికే పరాటా అయితే కంప్లీట్ మైదా. ఇవన్నీ మనము ఒక పాయిజన్ లాగా కన్సిడర్ చేయాలి, ఎందుకంటే మన లైఫ్ స్పాన్ని తగ్గించేది, మనకి డిసీజెస్ స్టార్ట్ అయ్యేది, మన హెల్త్ అనేది డిస్టర్బ్ అయ్యేది, మన గట్ అనేది డిస్టర్బ్ అయ్యేది ప్రతి ఒక్కటి ఈ మైదాతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ మైదా అనేది స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. మైదా కన్నా మనకి చాలా ఫుడ్స్ ఉన్నాయి, మనకి మిల్లెట్స్ ఉన్నాయి, రాగులు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, అండ్ మనకి రైస్లో కూడా సింగిల్ పాలిష్ రైస్ దొరుకుతుంది. దీంతోపాటు మనకి రెడ్ రైస్ అనే వేరియంట్ ఉంటుంది, అదైతే హోల్ గ్రెయిన్. ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. జస్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, మనకి అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం తీసుకోలేదు. కాబట్టి ఈ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ కంప్లీట్గా బేకరీ ఐటమ్స్ కానీ మైదా ఐటమ్స్ మనకి ఇంకా బయట హోటల్లో దొరికేటివైతే 90% వరకు అన్ని మైదానే. అండ్ ఎక్కువగా డయాబెటీస్, ఎస్పెషల్లీ ఎవరైతే డయాబెటీస్ సఫర్ అవుతున్నారో వాళ్ళు డెఫినెట్గా కంప్లీట్గా మైదా అనేది అవాయిడ్ చేయాలి. ఈ ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బేకరీ ఐటమ్స్ అండ్ పూరి ఏదైనా సరే మైదా రిలేటెడ్, మైదాతో చేసే ఫుడ్స్, మనకు పూరి బజ్జీ ఆల్రెడీ చెప్పినట్టు ఇవన్నీ మైదా ఫుడ్డే దొరుకుతుంది.
అండ్ బేకరీ ఐటమ్స్, బిస్కెట్లు ఇంక్లూడింగ్ బిస్కెట్స్, ఎనీ బిస్కెట్స్ తీసుకోండి, చిన్న పిల్లలకి 6 months బేబీ నుంచి బిస్కెట్స్ పెడుతూ ఉంటారు, అది కూడా మైదానే. దీనివల్ల పిల్లలకి చాలా పెరిగే కొద్దీ ఒబేస్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ మైదానే. ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళైతే కేర్ఫుల్గా ఉండాలి, వెయిట్ మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఫైనల్గా ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మైదాని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇది ఒక పాయిజన్ లాంటిది డయాబెటీస్ వాళ్ళకి. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.